లేడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యలు 100 రకాల సమస్యలకి క్లియర్ చేసుకోగలిగే ఒక చక్కటి పరిష్కారం ఉన్న ప్రొడక్ట్ మన కంపెనీ అందిస్తుంది, వెస్టేజ్ శతావరి. ఈ శతావరి మ్యాక్స్ వాడుకోగలిగినట్లయితే మనకి ఇంకా మనం చూసినట్లయితే మొదటగా మనకి రాదు చాలా మంది వల్ల చాలా మందికి లేడీస్ కి ఈ చిన్న వయసులోనే 11 ఇయర్స్ 12 ఇయర్స్ మెచ్యూర్డ్ అవుతున్నారంటే హార్మోన్ ఎఫెక్టే. కాబట్టి అటువంటి సమస్యలకు కూడా మన శతావరి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ డైజెషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. మనకి కడుపులో పుండులాగా పేగిపోతే ఇన్ఫెక్షన్ అని చెప్తుంటాం కదా, సిస్ట్ కడుపులో సిస్ట్ అది పుండు అంటామండి. గర్భసంచికి ఫామ్ అవుతుంది. అది ఉంటే మటుకు ఖచ్చితంగా పెయిన్ రావడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఆ సమస్యలు కూడా క్లియర్ అవుతుంది. ఈ రోజు ఒక లేడీకి 25 ఇయర్స్ 30 ఇయర్స్ పిల్లలు పుట్టారు అంటే వితిన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లోనే గర్భసంచి తీసేస్తున్నారు. అంటే రీసెంట్ గా నేను 2 డేస్ బ్యాక్ కూడా మాకు దగ్గర వాళ్ళని నేను చూడడం జరిగింది. కారణం ఏంటి అంటే మనకి ఆ గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఫామ్ అవడం, సిస్ట్ ఫామ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఓవర్ బ్లీడింగ్ అవడం, వీక్ గా ఉండడం, లీకేజ్ అవడం, ఇటువంటి సమస్యలకు కూడా మనకి శతావరి అనేది ఉపయోగపడుతుంది. కంటి సమస్యల్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మోకాల నొప్పులకు సంబంధించి కూడా హెల్ప్ అవుతుంది. పర్టికులర్ గా కాదని కానీ హెల్పింగ్ ప్రొడక్ట్ గా యూజ్ అవుతుంది. ఇంకా మనకి డైజెషన్ పర్పస్ కొంతమందికి ఏమో విరోచనాలు ఎక్కువగా అవుతుంటాయి కదా, ఆ విరోచనాలు కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి థైరాయిడ్ అండి, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంటే ఆ హార్మోన్ అనేది, ఆ థైరాయిడ్ సెల్ అనేది ఎక్కువగా పనిచేసినా డేంజరే, తక్కువగా పనిచేసినా డేంజరే. ఎక్కువగా పనిచేస్తే ఏమవుతుంది అంటే మనకి అక్కడ థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం వల్ల సన్నబడిపోతారు. అదే లావ్ అయితే ఒకవేళ సరిగా పనిచేయట్లేదు, స్లోగా ఉంది ఆ సెల్, ఆ గ్రంథి అనేది మనం చూసినట్లయితే థైరాయిడ్ సెల్ అనేది మనకి అక్కడ వచ్చేసి ఆ పని చేయకపోవడం వల్ల ఆ వర్క్ యాక్టివిటీ అంతా కూడా స్లో అయిపోయి లావ్ అయిపోతూ ఉంటారు. ఇలా మనకి థైరాయిడ్ పర్పస్ కూడా మనకి యూజ్ అవుతుంది. గొంతు సమస్య అంటే మనకి అలాంటివే వస్తాయి. కాబట్టి గొంతుకి సంబంధించి థైరాయిడ్ వచ్చినా కానీ, నార్మల్ థైరాయిడ్ అయినా, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఇలా థైరాయిడ్ టైప్స్ ఉంటాయి కదా, వాటికి మనకి యూజ్ అవుతుంది. మన ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, పీరియడ్స్ సమయంలో మూమెంట్స్ ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనకి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి లేడీ కూడా మనకి ఎవ్రీ మంత్ 3 to 5 days పీరియడ్ సర్కిల్లో ఉంటాం కాబట్టి ఆ సైకిల్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతుంటాయి. హైజీన్ మెయింటైన్ చేయకపోతే, ప్రాపర్ క్వాలిటీ ఐటమ్ వాడకపోతే. మరి అలాంటి ఓరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం క్లియర్ చేసుకోవడానికి, హిమోగ్లోబిన్ డెవలప్మెంట్ అవ్వడానికి, ఎర్ర రక్త కణాలు సెల్స్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనకి బ్యూటీ పరంగా కూడా హెల్దీగా ఉండడానికి కూడా, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి కూడా, స్కిన్ హెల్దీ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా మనం చూసినట్లయితే సిస్ట్ ఇందాక చెప్పాం కదా, ఈరోజు సిస్ట్ ఉండడం వల్ల పిల్లలు అనేది పుట్టకపోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి కామన్. కానీ ఆ సిస్ట్ సైజ్ అనేది పెరగడం వల్ల పీరియడ్స్ రాకపోవడము, మరి అటువంటి సమస్యలు మనకి ఇక్కడ చూపించినట్లుగా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, మరి మనకి కన్సీవ్ అవుతారు, పిండం కన్సీవ్ అవడం జరుగుతుంది, డెవలప్ అవ్వదు. మరి అటువంటి సమస్యలకి, అలాగే పాలు మనం డెలివరీ తర్వాత, డెలివరీ అయ్యేదానికి ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నామో, డెలివరీ అయిన తర్వాత కూడా ఫీడింగ్ ఇచ్చే ప్రాసెస్ లో ఒక తల్లి తన శిశువుకి పాలిచ్చే సమయంలో కూడా ఫీడింగ్ అనేది డెవలప్ అవ్వక మరి ఇటువంటి సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారండి. మనకి చెప్పాలి అంటే ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే కారణం రోగ నిరోధక శక్తి. తల్లి పాల తర్వాతే ఇంకేదైనా కానీ, మరి అటువంటి తల్లి పాలు ఫస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకపోవడం వల్ల చిన్న పిల్లలకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. అటువంటి సమస్య ఉన్న వాళ్ళకి మన శతావరి కనుక వాడినట్లయితే సమృద్ధిగా పాలు అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఆ బేబీ పుష్కలంగా తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి సమస్యలు కూడా మనం క్లియర్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇప్పుడు పీరియడ్ కన్సీవ్ అయిన తర్వాత
నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, సిజరీన్కి వెళ్ళిపోతున్నాము, మరి సర్జరీ అనేది జరుగుతున్నాయి. కానీ మనం శతావరి గనక వాడుకోగలిగినట్లయితే డాక్టర్ ప్రికాషన్స్ తోటి తీసుకొని వాడినట్లయితే మనం నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా? మరి ఇటువంటి శతావరి మ్యాక్స్ మనం వాడినట్లయితే ఏ ఇంట్లో ఏ ఆడపిల్ల కూడా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఫేస్ చేయదు. ఉన్నా కానీ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి రిస్క్ లేకుండా ఈ రోజు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా సరిగా స్కూల్కి వెళ్ళలేరు. అలాగే వర్కింగ్ ఉమెన్ అయితే వర్కింగ్ చేయలేరు, వర్కింగ్ జాబ్ పర్పస్ జాబ్ కి బయటకు వెళ్ళలేరు. మరి అటువంటి సిచ్యువేషన్ లో కూడా మరి జెంట్స్ అయితే బాగోలేకపోతే రెస్ట్ తీసుకుంటారు. ప్రతి నెల ప్రతి టైము మరి ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి రెస్ట్ అనేది ఉండదండి. ఆ మూమెంట్ లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది అన్నిటిని అధిగమించి. మరి ఒక్క వరం లాగా మనం అందరం కూడా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక లేడీకి ఇది కనుక గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్యలకి చెక్ పెట్టినట్లే ఉంటుంది. మరి అటువంటి సమస్యలు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఒక శతావరి మ్యాక్స్ వల్ల. అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అయితే ఎవరెవరు వాడాలో మనం తెలుసుకున్నాం. ఎవరెవరు వాడకూడదో తెలుసుకుంటే అన్ని రకాల సమస్యలకు వాడుకోవచ్చండి. కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కొంత పర్సన్స్, కొన్ని కేటగిరీ పర్సన్స్ వాడకూడదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎవరు అంటే ఆల్రెడీ పాలు ఇస్తున్న తల్లికి, డెవలప్ అవుతున్న తల్లికి మనం మళ్ళీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఓవర్ గా డెవలప్ అయ్యి అక్కడ ఆ తల్లి ఇబ్బంది పడుతుంది. ఆ పాలు అనేవి గడ్డగట్టిపోయి ఓవర్ గా ఫీడింగ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మరి అసలు తక్కువగా ఉన్నాయి, అసలు సరిపోవట్లేదు, పాప బేబీకి ఫీడింగ్ ఇవ్వడం కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు మన శతావరి ఇవ్వచ్చు. నార్మల్ గా ఉంది సరిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళకి వద్దండి, అవసరం లేదు. అలాగే మనకి ర్యాషెస్ ఇచ్చేసి ఫామ్ అవుతుంటాయి, దురదలు వస్తుంటాయి అన్నమాట. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలో వాడకూడదు. మిగతా టైంలో వాడొచ్చు. మనం ఈ శతావరి వాడేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఆ 4 days 5 days 10 days గ్యాప్ ఇచ్చేసి కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత. అలాగే నార్మల్ విరోచనాలు వేరండి, నీళ్ళ విరోచనాలు ఓవర్ గా వస్తుంటాయి. అటువంటి టైంలో మనం దీన్ని వాడకూడదు. అలాగే మనకి ఇంకా చూసినట్లయితే జెంట్స్ వాడకూడదు. ఓకేనా? జెంట్స్ కి సంబంధించి కాదు, ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కి సంబంధించింది. ఓకే? మరి ఇటువంటి సమస్యలు ఇల్నెస్ వీక్ గా ఉన్నప్పుడు మనం వాడకూడదు. ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువ అవుతుంది మనకి ఆయుర్వేద పరంగా కాబట్టి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ రోజుకి 2 నుంచి 3 సార్లు వాడొచ్చండి. ఇక్కడ 90 క్యాప్సూల్స్ ఇస్తున్నారు. ఈ రోజు పీరియడ్స్ సరిగా రావట్లేదు అనుకున్న పర్సన్ కి 2 years 3 years నుంచి కూడా మెడిసిన్ వాడితే వస్తుందన్న వ్యక్తులకి మనం డోస్ వైజ్ గా పెంచుకుంటూ ఒక 10 to 15 days లో మనం కరెక్ట్ గా సజెస్ట్ చేసినట్లయితే డేకి 3 times యూజ్ చేయించినట్లయితే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. అలా రోజుకి 2 లేదా 3 సార్లు మనం ఈ శతావరి మ్యాక్స్ అనేది వాడొచ్చండి. 545. ఇక రీసెంట్ గా అప్డేట్ చేస్తే ఒకవేళ ఇంకా కాస్ట్ తగ్గే అవకాశం కూడా ఉంది. మరి ఇది ఒక శతావరి మ్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ పోలిక్. ఈ ఐరన్ పోలిక్ అనేది మనకి వెస్టేజ్ ద్వారా అందిస్తుంది. పోలిక్ అండ్ ఐరన్ ఈ రోజు బయట కూడా మనం వాడుతున్నాము. సహజ సిద్ధంగా మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లే మనకు డెవలప్ అవ్వాలి. కానీ ఈ రోజు పోషకాలు ఉన్న ఫుడ్ మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి, ఇంకొకటి ప్రతి లేడీ కూడా తను తిన్నా తినకపోయినా నా ఫ్యామిలీ తింటే బాగుండు, తింటే చాలు అని సాక్రిఫై చేస్తుంది చాలా విషయాల్లో. ఫుడ్ విషయంలో అయితే ఇంకా ఎక్కువగా చేస్తుంది. వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలితేనే తింటుంది. ఆల్మోస్ట్ అలానే ఉంటారండి. మరి అటువంటి టైంలో తనకి ప్రాపర్ గా పోషకాహారం లేకపోవడం వల్ల, మరి రెగ్యులర్ పీరియడ్ రావడం వల్ల, మరి జన్మ నుంచి ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ప్రతి మంత్ ఒక 3 to 5 days లో ఎంత లాస్ అవుతుంది అంటే, నిజంగా చెప్పాలి అంటే పర్ డే వచ్చేసి 60 ml నుంచి 250 ml వరకు కూడా లాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిది ఈ రోజు ఒక్క లాస్ అవుతూనే ఉన్నాము. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మంత్ తిరిగి వచ్చేసరికి మళ్ళీ మనం ఫుడ్ అనేది సరిగా తీసుకోవాలి కదా. అలాంటి విషయాల్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారండి. ఎంతగా అంటే ఈ రోజు 10 మందిలో 8 మందికి ఎనీమియా ప్రాబ్లం ఉంది. అంటే రక్తహీనత. అంటే మనకి చూడండి, మనం అందరూ అనుకుంటాము లావుగా ఉంటే నాకు బ్లడ్ బాగా ఉందని. నిజంగా చెప్పాలి అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ తక్కువ ఉంటుంది, తెల్లగా ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ తక్కువైతే లావ్ అయిపోతారు, వాటర్ ఫామ్ అవుతుంది,
వైట్ వైట్ గా ఫామ్ అయిపోతుంటారు, తెల్లగా మారిపోతుంటారు అనమాట. కానీ ఇక్కడ మనకి వెస్టేజ్ కంపెనీ అందించే ఐరన్ పోలిక్ మనం యూజ్ చేసినట్లయితే అందులో ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి 12 ఉంటుంది, జింక్ సల్ఫేట్ ఉంటుంది. ఓన్లీ ఐరన్ అంటే బయట ఐరన్ మాత్రమే యాడ్ అవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే రియల్ ఐరన్ కూడా యాడ్ అవడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది మనకి. మనకి దీనికి సంబంధించి యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఈ రోజు ఒక బ్లడ్ తక్కువైతే, ఒక ప్రెగ్నెన్సీ లేడీ గనక బ్లడ్ తక్కువైతే మనకి ఆ హార్మోన్స్, అదే ఆర్గాన్స్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవ్వండి. చూడండి ఈ బాబుకి ఇక్కడ ఆ పెదవుల దగ్గర చీలికలా కనపడుతుంది. బ్లడ్ ప్రాసెస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ అనేది మరి ఎందుకు అంటే బ్లడ్ తక్కువ అవడం వల్ల అన్ని ఆర్గాన్స్ అనేది వీక్ అయిపోతాయి. హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, కాలేయం కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఆ ఆర్గాన్స్ అనేది ప్రాపర్ గా అందదు. బ్లడ్ ఎక్కువ ఎప్పుడైతే ఫుల్ఫిల్ గా అందుతుందో ఆక్సిజన్ రూపంలో మనం ఫామ్ అవ్వడము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బాగా చూసినట్లయితే ఒక ప్రెగ్నెంట్ లేడీకి బ్లడ్ తక్కువైతే ఈ రోజు ఎక్కించడం వల్ల ఇంకా ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ రోజు రక్తం ఎక్కించుకోవాలంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే బాడీకి సూట్ అవ్వక, రక్త మార్పిడి జరగడం వల్ల మరి ఇన్ఫెక్షన్స్ రావటము, చేంజెస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఒకవేళ డెవలప్ అవ్వాలి అన్నా కానీ ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపీ ఫీజు, టెస్ట్ ఫీజు, మెడిసిన్ ఫీజు, అడిషనల్ గా వీటితో పాటుగా అమ్మా నువ్వు తీసుకునే వీటితో పాటుగా మంచిగా పండు, పాలు, కోడిగుడ్డు, మాంసము, జ్యూసులు ఇవన్నీ తాగు, ఇంకా బాగా వస్తుంది అంటారు. కానీ ఇక్కడ మనం వెస్టేజ్ ఐరన్ పోలిక్ వాడినట్లయితే ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఏ చెకప్ అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. ఇది ఒక తోటకూర గింజల కాంబినేషన్ తో మనకు అందించడం జరుగుతుందండి ఐరన్ పోలిక్ అనేది. ఇది మనం వాడినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే తీసుకుంటున్నామో సహజ సిద్ధంగా డైలీ యాక్టివిటీలో ఫుడ్ తీసుకుంటున్నామో దాంతో పాటుగా ఇది వాడుకోవడం వల్ల ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అదనంగా మనం ఇంకా అడిషనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు మనకి హెడేక్ కూడా బ్లడ్ తక్కువైతే వస్తుంది. మన చాలా మంది అనుకుంటారు నాకు హెడేక్ వస్తుందని. వన్ ఆఫ్ ది రీజన్ బ్లడ్ తక్కువ అవడం వల్ల, కాళ్ళు గుంజడం కూడా బ్లడ్ తక్కువ అవడం వల్లే వస్తుంది. ఓకేనా. డిఎన్ఏ ఫామ్ అవ్వే ప్రాసెస్ అయితే బ్లడ్ తక్కువ అవడం వల్ల ఎఫెక్ట్ చూపిస్తుందండి. ప్రెగ్నెంట్ లేడీ టైంలో అయితే ఒక బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మెజారిటీగా లేడీస్ ఎక్కువగా అవగాహన ఉండాలండి దీని మీద. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ సైకిల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన ముందస్తు ప్రసవానికి మనం గనక ఇది వాడినట్లయితే బ్లడ్ ఎక్కించుకునే విధానం అయితే రక్త మార్పిడి అనేది అవసరం ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంత అంటే 4% ఉన్న పర్సన్ కైనా కానీ ఒక్క ఐరన్ పోలిక్ క్యాప్సిల్ ఇవ్వండి, నేరర్ 10 to 12% డెవలప్మెంట్ అవుతుంది. బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ మనం ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. అంత బెస్ట్ రిజల్ట్ అనేది ఒక వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న ఐరన్ పోలిక్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల వస్తుందండి. 6 సంవత్సరాల లోపు వాళ్ళు వాడకూడదు, 6 సంవత్సరాల పైబడి ఎవరైనా వాడొచ్చు. అలాగే స్టమక్ అప్సెట్ అయినప్పుడు విరోచనాలు అలాంటివి ఏమన్నా వస్తుంటాయి కదా, స్టమక్ పెయిన్ ఉండడము, అనీజీనెస్ ఉండటం, ఇటువంటి టైంలో మనం ఐరన్ పోలిక్ వాడుకుని ఉంటే సరిపోతుంది. అలాగే మనం బాగా గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు ఎవరికైనా కానీ ఐరన్ ఇస్తే కాల్షియం ఇస్తున్నారు, కాల్షియం ఇస్తే ఐరన్ ఇస్తున్నారు. ఈ కాంబినేషన్ అనేది రెండూ కలిపి వాడకూడదు. ఇంకొకటి మన వెస్టేజ్ కంపెనీలో అందించే స్పిరులినా, ఈ 3 కలయికతో ఒకేసారి వాడుకోకూడదండి. ఏ 2 కలిసినా, ఈ 3 కలిపి వాడినా మనకి నెగటివ్ రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే స్టమక్ అప్సెట్ అవటము, పెయిన్ రావడం, ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తాం తప్ప పెద్దగా ఏముండదు. కొంచెం కళ్ళు తిరగడం అలాంటివి. కానీ ఐరన్ ఈ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఐరన్, కాల్షియం 2 నీడే. ఈ 2 యూజ్ చేయమన్నప్పుడు కూడా మనకి ఐరన్ మార్నింగ్, కాల్షియం ఈవినింగ్, అలా మార్నింగ్ ఈవినింగ్ యాడ్ చేసుకోమని చెప్తారు తప్ప 2 ఒకేసారి యాడ్ చేసుకోమని చెప్పరు. కాబట్టి ఇక్కడ మనకి ఐరన్ పోలిక్ వాడే వ్యక్తులు, కాల్షియం వాడే వ్యక్తులు, స్పిరులినా వాడే వ్యక్తులు ఈ 3 కూడా కలిపి వాడకూడదండి. సపరేట్ గా వాడుకోవచ్చు. మాక్సిమం 3 to 6 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుంటే చాలు. ఒకవేళ మార్నింగ్ ఐరన్ వాడుకొని, మధ్యాహ్నం కాల్షియం వాడుకొని, సాయంత్రం స్పిరులినా అలా వాడుకోవచ్చు అండి. ఏ 2 కలిపి వాడుకున్నా కానీ కొన్ని నెగటివ్ రియాక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అది ఒకటి గుర్తు పెట్టుకోండి లీడర్స్. రోజుకి 2 వాడుకోవచ్చు. ఉదయం 1, సాయంత్రం 1 ఐరన్ పోలిక్ అనేది మనకి కాల్షియం కాంబినేషన్ తో మనకు అందించడం జరుగుతుంది. ఐరన్ పోలిక్ లో మనకి ఈ కాల్షియం అనేది మనం యూజ్ చేయకూడదండి, కలిపి వాడకూడదు. ఓకేనా. ఇక్కడ మనం ఇంకోటి చూసినట్లయితే
ఒక బ్లడ్ తక్కువ ప్రాబ్లము, అలాగే ఇంకా రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తున్నామని డిస్కషన్ చేయడం జరిగింది. ఒక శతావరి ఐరన్ ఫోలిక్. ఇంకా మెజారిటీ ప్రాబ్లం ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అండి. అంటే ఈ రోజు జెంట్స్ కంటే లేడీస్ కి ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎంత అంటే మనం ఇక్కడ చూసినట్లయితే సంవత్సరం తిరిగేసరికి దాదాపు 8.1 మిలియన్ మంది డాక్టర్లు సందర్శిస్తున్నారు. ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ పర్పస్ మాత్రమే. బ్లడ్ తక్కువ, స్టమక్ పెయిన్, పిల్లల సంతానలేమి ఈ సమస్యలతో కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాబ్లం తోటి ఇయర్లీ 8.1 మిలియన్ మెంబర్స్ డాక్టర్స్ ని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే మరి ఎందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఇది ఒక మనకి జలుబు దగ్గు ఎలాంటి అంటువ్యాధో లేడీస్ కి ఇది ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది అంటువ్యాధి అండి. కామన్ గా ఎవరికి అంటే మనకి వర్కింగ్ ఉమెన్స్, ఆఫ్టర్ మెచ్యూర్డ్ స్టూడెంట్స్, ఈ రోజు 7th కి 6th క్లాస్ కి మెచ్యూర్డ్ అవడం జరుగుతుంది. చిన్న వయసులో వాళ్ళకి తెలియట్లేదు హైజీన్ మెయింటైన్ చేయడం. ఒక 3 days 5 days ప్రాసెస్ కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అక్కడి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఒకరి నుంచి ఒకరికి అటాక్ అవడం జరుగుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఒక అంటు రోగం లాంటిదండి లేడీస్ కి అయితే. ఈ రోజు చాలా మందికి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి ఈ రోజు మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందికి ఇచ్చెస్ గా ఉంటుంది, మంటగా ఉంటుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. అటువంటి సమస్యలు అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి మనకి వెస్టేజ్ కంపెనీ ఒక క్రాన్బెర్రీ అనే ఫ్రూట్ ద్వారా మనకు అందించడం జరుగుతుందండి. ఇది ఒక ఫ్రూట్. దీని వల్ల ఆకులు కావచ్చు, కాండం కావచ్చు, వేరు కావచ్చు, కాయ కావచ్చు, గింజ కావచ్చు, ప్రతిదీ కూడా ఆయుర్వేద పరంగా యూస్ఫుల్ అయ్యేది. మరి బ్లూబెర్రీ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్రాన్బెర్రీ అనేది మనకి దీన్ని మనం ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారండి. ఈ ఫ్రూట్ అనేది అక్కడ అవైలబుల్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఫ్రూట్ మనం తీసుకోగలిగినట్లయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది పరిష్కారం తీసుకోవచ్చు. ఒక శతావరి తీసుకుంటే మనకి ఒక 1 month 3 months పడుతుంది. కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కనుక ఓవర్ ఇక మూత్రనాళాలకు కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది, ఆ గోడలకి సివిలర్ గా ఉంది అన్నప్పుడు కూడా మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కనుక యూజ్ చేసినట్లయితే వితిన్ 20 days లేదా బాటిల్ అయిపోయేలోపు మనం ఉపశమనం అనేది తీసుకోవడం జరుగుతుందండి. చాలా ఈ రోజు యూరిన్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. నేను చదువుకునే టైంలో కూడా మా సీనియర్ సిస్టర్ వాళ్ళని నేను చూశానండి, మా సీనియర్స్ ని. మరి అటువంటి ప్రాబ్లమ్స్ అప్పటి నుంచే ఉన్నాయంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పర్సన్ కూడా వర్కింగ్ ఉమెన్ ఆర్ స్టూడెంట్స్, ప్రతి పర్సన్ ఇంట్లో అంటే మనం ఒకళ్ళిద్దరం ఉంటాం కాబట్టి హైజీన్ మెయింటైన్ చేస్తాం, నీట్నెస్ మెయింటైన్ చేస్తాం. కానీ కామన్ గా అందరూ యూజ్ చేసే పబ్లిక్ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఇంకా మనం ఎందుకు ఆ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నామంటే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల. ఎంతమంది ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నారు అంటే ఈవెన్ నాతో సహా ఇంట్లోనే ఉంటాం కదా, ఏ పని చేయట్లేదు కదా, దాహం వేస్తేనే తాగాలని మనం అనుకుంటాము. దాహం వేసినా వేయకపోయినా తాగాలనేది రూలు. ఎగ్జాంపుల్ మనం ఒక దోసపిండి లేడీస్ ఎక్కువగా మిక్సీ వేస్తూ ఉంటారు కదా, వాటర్ వేయకుండా మిక్సీ వేయండి, స్ట్రక్ అయిపోతుంది, లోడ్ ఎక్కువైపోతుంది. అలాంటిది కనపడ్డ ఫుడ్ అల్లా మనం బాడీకి ఇచ్చుకుంటాము. గాలి, వాటర్, పొల్యూటెడ్ వాటర్ ఇవన్నీ తీసుకుంటాము. మరి అదన్నిటిని రిపేర్ చేసి రావాలి, బయటకు కొట్టేయాలి అంటే వాటరే పరిష్కారం. ఈ రోజు మనం ₹1,00,000 ₹1,00,00,000 డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళినా గానీ ఫస్ట్ నువ్వు ఎన్ని వాటర్ తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు అనేది మాత్రమే ఫస్ట్ అడుగుతారు. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఒక సమస్య అయితే, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక సమస్య అయితే, ఈ రోజు కామన్ వాష్రూమ్స్ వాడటం వల్ల మేజర్ గా ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అందులో లేడీస్ కి ఎక్కువగా వస్తుంటాయండి. హైజీన్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒక పర్సన్ 4 to 5 liters లోపు ఖచ్చితంగా తీసుకోగలిగితేనే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఎలా రిమూవ్ అవుతాయి. కిడ్నీలు, లివర్ ఇవన్నీ వర్క్ చేసి వేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసి బయటికి పంపించాలి అంటే దానికి ఒక హెల్ప్ ఏం కావాలి అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి ఫుడ్, మేజర్ గా వాటర్. మన బాడీలో 70% వాటర్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మరి ఇటువంటిది ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ క్రాన్బెర్రీ వల్ల మనకి ఆ సమస్యలు అనేది క్లియర్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనం ఈ క్రాన్బెర్రీ అనేది వాడకూడదు. కిడ్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ అనేది డాక్టర్ సజెస్ట్ తీసుకొని వాడొచ్చు, డాక్టర్ వాడమన్నప్పుడు.
మరి పాలిచ్చే తల్లులు, ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఆ మూమెంట్ లో. వాళ్ళ బాడీ సింటమ్స్ అన్ని కూడా వాళ్ళ ప్రాసెస్ అంతా అన్ని ప్రాసెస్ యూరినరీ కావచ్చు, అలాగే రెస్పిరేటరీ కావచ్చు, నర్వస్ కావచ్చు, ఇలా మన డయాలసిస్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి ఆ మూమెంట్ లో పాలిచ్చే తల్లులకు గానీ, ప్రెగ్నెంట్ లేడీస్ గానీ చాలా డెలికేట్ గా, సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి వాళ్ళకి ఏదో ఒకటి చిన్న విషయంలో వాటర్ చేంజ్ అయినా, వెదర్ చేంజ్ అయినా, ఫుడ్ చేంజ్ అయినా గానీ డెలికేట్ అయిపోతారనమాట. వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. అలాంటి వాళ్ళకి మనం డాక్టర్ సలహా తీసుకొని వాడిచ్చినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుందండి. దీనిని మనం రోజుకి 1 లేదా 2 తీసుకోగలుగుతాము. ఇలా తీసుకోగలిగినట్లయితే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది రానీకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే యూ కంట్రోల్. ప్రెజెంట్ ఇది అవైలబుల్ లేదు కానీ ఈ సమస్య మనం తెలుసుకోవాల్సిందే. ఏదో ఫుడ్ రూపంలో అయినా ఇంకొకటి అయినా మనం హైజీన్ మెయింటైన్ చేయగలుగుతాం కాబట్టి ఆ సమస్య క్లియర్ చేసుకోవచ్చు. సో మరి యూ కంట్రోల్ అనేది లేడీస్ కి, జెంట్స్ కి అనేది రావడం సహజం. కానీ ఇక్కడ యూ కంట్రోల్ అనేది మనకి ఇప్పుడు ఒకప్పుడు 50, 60, 70 ఇయర్స్ కి ఆ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు యూ కంట్రోల్ అనేది మనకి 30 ఇయర్స్ కి, 40 ఇయర్స్ కి, 50 ఇయర్స్ కి స్టార్ట్ అవుతుందండి. కానీ అది చెప్పుకోలేరు. ఎక్కువగా వాష్రూమ్ కి వెళ్ళాలనిపించడం, లేదంటే ఊరికే వాష్రూమ్ వస్తున్నట్టు అనిపించడం, ఊరికనే వెళ్ళడం, నైట్ టైము, మరి ఇలాంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ రోజు యూ కంట్రోల్ అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువగా యూరిన్‌కి వెళ్ళాలనే ఫీలింగ్ కావచ్చు, లేదంటే వస్తుందన్న ఫీలింగ్ కావచ్చు, వెళ్తున్నారనే విధానం కావచ్చు, ఎక్కువగా నైట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు మనకి యూరిన్ కంట్రోల్ అవ్వక పబ్లిక్ లో ఉన్నప్పుడు అది ఫేస్ చేయలేమన్నమాట. అది చెప్పుకోలేము. ఈవెన్ ఇంట్లో మన వాళ్ళతో కూడా మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకోలేం, చెప్పుకోలేము. అలాంటి సమస్యకి మనకి వెస్టేజ్ అనే కంపెనీ మనకి యూ కంట్రోల్ అనే ప్రొడక్ట్ ని మనకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రిపీట్ అయితే వస్తదండి. ప్రెజెంట్ హోల్డ్ లో ఉంచడం జరిగింది. కానీ వాడిన వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకున్నారు. చూడండి, నైట్ టైం ఎక్కువగా యూరేషన్ వెళ్ళేది, యూరిన్ లీకేజ్ అవుతున్నట్టు. ఇలా ఒక్క నిమిషం చూడే. ఓకే, వాయిస్ క్లియర్ అవుతుందండి. కాల్ రావడం వల్ల కట్ అయింది. ఓకే లక్ష్మి గారు, ఓకే అమ్మా, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్ళడము, ఇలాంటి సమస్యలు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఏజ్ బార్ అయ్యే కొద్ది ఫేస్ చేస్తున్నారండి. దానికి కూడా మనం సొల్యూషన్ తీసుకునే అవకాశం ఉంది ఇందులో. కానీ ప్రెజెంట్ లేదు, వచ్చింది ఖచ్చితంగా. ఈ రోజు చెప్పలేము ఆ ప్రాబ్లం అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే యూరిన్ లీక్ అవుతున్నా, ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సి వచ్చినా, నైట్ టైం ఎక్కువగా వెళ్తున్నా, మరి నిద్ర డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటి సమస్యలు అనేది ఆ టైంలో మనం యంగ్ గా ఉన్నాం కాబట్టి వెళ్ళొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒక 40, 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఆ టైంలో వస్తున్నారంటే నిజంగా చూస్తున్న కూతుర్లు గాని, కొడుకులు గాని, అల్లుళ్ళు గాని, కోడలు గాని వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు అంటే చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తారు, చూడలేక చేయలేక కదా. ఇటువంటి సమస్యలకు మనకి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒక యూ కంట్రోల్ ద్వారా చెక్ పెట్టొచ్చు. తర్వాత హార్మోన్ క్యాప్సూల్స్. ఈ హార్మోన్ క్యాప్సూల్ ఎందుకు అంటే, ఈ రోజు ఒక లేడీ ఇంట్లో పనే కాదండి, బయటకు వెళ్ళి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ చదువుకోవడంలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మరి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక లేడీ బయటకు వెళ్ళి వర్క్ చేస్తుంది అంటే ఇంట్లో బ్యాలెన్స్ చేసుకొని బయట వర్క్ వెళ్ళినప్పుడు కూడా సొసైటీ నుంచి కూడా కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వర్కింగ్ ప్రెజర్సే కాకుండా సొసైటీలో ఉండే విధానాన్ని బట్టి కూడా కొంతమంది ఫేస్ చేస్తుంటారండి. మరి అటన్నిటికీ కూడా అలసిపోయి మూడ్ సింగింగ్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మనం ఉదయం నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ లో నెంబర్ ఆఫ్ మరి ఇక్కడ మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి అలా చాలా చాలా వర్కింగ్ లో బిజీ అయిపోయి రకరకాల వర్కులు చేయడం వల్ల తనని మీద తను కేర్ చేసుకోవడం తక్కువైపోతుంది. ఫుడ్ తీసుకునే విషయంలో, రెస్ట్ తీసుకునే విషయంలో, మరి రెస్ట్లెస్ వర్క్ అన్నమాట. కనపడని వర్క్, రెస్ట్లెస్ వర్క్, మనకి రెస్ట్ లేకుండా చేసే వర్క్ ఇది. మరి అటువంటి టైంలో మరి ప్రెషర్ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజు పిల్లలకి
పీరియడ్స్ రావట్లేదు అంటే స్టడీస్ వర్క్ ప్రెజర్ వల్ల. ఫుడ్ ప్రాబ్లం ఒకటైతే స్కూల్స్ లో కాలేజెస్ లో నేను ర్యాంక్ రావాలి, పిల్లలు బాగా చదవాలని ఓవర్ గా రీడింగ్ ముక్కుతో నోటితో చదివి ముక్కుతో చీరేసే విధంగా ప్రెజర్ పెట్టి చదివిస్తున్నారు. ఓన్ రీడింగ్ అనేది ఏమీ లేదు కాబట్టి బలవంతంగా ప్రెజర్ చేసి తీసుకొచ్చి మార్కులు రావాలి, అవి రావాలి, ఇవి రావాలి, అందరిలో గ్రేట్ గా ఉండాలి, నీకు ఈ ర్యాంక్ రావాలని చెప్పి ప్రెజర్ ఎక్కువ పెట్టి ఈ రోజు పిల్లలకి టెన్షన్ ఎక్కువ అవుతుందండి. మరి ఆఫ్టర్ మెచ్యూర్డ్ ప్రతి పర్సన్ కూడా, మరి ప్రతి లేడీ కూడా హెర్బల్ మనం వాడాలి. ఎందుకు అంటే ఈ రోజు హెర్బల్ లో మనకి ఈవినింగ్ ప్రైమరస్ ఆయిల్ అనేది ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. జింక్ బలోబియా అని చెప్పి బైలోబా అని చెప్పి ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం జరిగింది. అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఈ కలయిక వల్ల మనకి హార్మోన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ ఇంగ్రీడియంట్స్ మనకి 36 టైప్స్ ఆఫ్ ప్యూర్ మనకి ఉన్నాయి కదా, ఏమంటారంటే గుర్తురాట్ల సెరల్స్, మనకి ధాన్యాలు ఉన్నాయి కదా, 36 రకాల దినుసులతో మనకి అందించడం జరుగుతుంది. ఓకేనా. ఈ 36 రకాల దినుసుల్లో 6 న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, 6 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 13 మల్టీ విటమిన్స్ ఉన్నాయి, 11 రకాల మినరల్స్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి డైలీ ఎప్పుడు కూడా లేడీ హ్యాపీగా నైట్ మార్నింగ్ హెల్దీగా తిరగాలి, యాక్టివ్ గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చూడండి, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు పిల్లలు ఏదైనా అల్లరి చేసిన, ఏదైనా వస్తువు పడ్డా కారణం లేకుండా చిరాకు పడుతూ ఉంటాము. ఇది ఎందుకు అంటే మూడ్ స్వింగింగ్. మనం ఆ మూమెంట్ లో అది ప్రెజర్ వల్ల తీసుకోలేకపోతాం అనమాట. పిలిచినా, అరిచినా, సౌండ్ చేసినా, ఏదైనా ఒక వర్క్ చేసి ఇంకొక వర్క్ చేయాలన్నా గానీ రిసీవ్ చేసుకోలేక ఈ రోజు ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ కి యూజ్ అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే మనకి స్వెట్ ఫామ్ అవుతుంటదండి. మనకి ఎక్కువగా నైట్ నిద్ర పట్టకపోవడం, ఆ స్ట్రెస్ ఎక్కువ గురవటం వల్ల అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఒక టెన్షన్, ఈ టెన్షన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి కంట్రోల్ చేసే అవకాశం మనకి ఈ హెర్బల్ క్యాప్సూల్స్ లో ఉంది. అయితే ఇది కూడా ప్రెసెంట్ అయితే హోల్డ్ లో ఉంది, కానీ ఇది మంచి రిజల్ట్. దీన్ని కూడా మనం తీసుకోవడం జరిగిందండి. ఒక ఆఫ్టర్ 11-12 years అబో ప్రతి లేడీ కూడా మనం వాడుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వర్కింగ్ ఉమెన్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, అలాగే ప్రతి లేడీ కూడా. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకొకటి చూసినట్లయితే హెయిర్, స్కిన్, నెయిల్. ఈ రోజు లేడీస్ కాదు, జెంట్స్ తో సహా కూడా హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. నెయిల్స్ తక్కువ, కానీ మరి మనం హెయిర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. స్కిన్ ఎవరికైనా బాగుండాలి, స్కిన్ ముడతలు పడకుండా ఉండాలి, మచ్చలు లేకుండా ఉండాలి, డ్రై అవ్వకుండా ఉండాలి, ఆయిల్ ఫామ్ అవ్వకుండా ఉండాలి, అందంగా కనపడాలి, ఇలా ఫేస్ చేస్తుంటాం కదా. మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి ఈ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అనేది, ఈ ఒక్క క్యాప్సూల్ 3 రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి. ఈ రోజు నెయిల్ పాలిష్లు వేసి నెయిల్ రిమూవర్ వల్ల, కెమికల్స్ వల్ల నెయిల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి, పిప్పిగోరలు అయిపోతున్నాయి, పలుచబడిపోతున్నాయి. నెయిల్స్ స్ట్రెంత్ అని పెంచుకోవడానికి హెయిర్ అనేది ఎంతసేపు మనం ఆయిల్ రూపంలో, షాంపూ రూపంలో పైనుంచి ఇస్తున్నాము, కానీ మనకి సెల్స్ అనేది కెరటిన్ అనేది బయోటిన్ అనేది మనకి ఇవ్వడం వల్ల, ఆ కెరటిన్ డెవలప్ అవ్వడం వల్ల ఇంటీరియర్ గానే మనకి పుష్కలంగా అందించడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవ్వడం జరుగుతుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా జరుగుతుంది, హెయిర్ లాస్ అవ్వకుండా జరుగుతుంది, బ్రేక్ అవ్వకుండా జరుగుతుంది, షైనింగ్ పర్పస్ కావచ్చు, స్ట్రాంగ్నెస్ పర్పస్ కావచ్చు, ఇలా యూజ్ అవుతుందండి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అనేది. మనకి ఎక్కువగా చాలా మందికి చూడండి పింపుల్స్ ఫామ్ అవడము, ఇలా ముడతలు ఫామ్ అవడం ఇలాంటివి జరుగుతుంటాయి. వాటికి కూడా మనకి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అనేది బాగా సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీన్ని మనకి రోజుకి 1 లేదా 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిమేట్ వాష్ అండి. ఇది ఒక నురుగు రూపంలో ఉండే ఫార్ములా. దీనిని మనం ఒక సోప్ ఎలా యూజ్ చేస్తామో, పబ్లిక్ ఏరియా కదండి, ప్రైవేట్ ఏరియా, యూరిన్కి వెళ్ళే ఏరియాలో మరి లేడీస్ అయినా జెంట్స్ అయినా వాడచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక అంటువ్యాధి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది 3 to 5 days మెయింటైన్ చేసే పీరియడ్ సైకిల్ కావచ్చు, లేదంటే కామన్ గా వాష్రూమ్స్ వల్ల వచ్చే ఇబ్బంది వల్ల కావచ్చు, మనం వాటర్ తాగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వచ్చు. ఇటువంటి సమస్యలకు అనేది యూరినరీ వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో, పబ్లిక్ కాదు ప్రైవేట్ గా వెళ్ళే ఏరియా ఏదైతే ఉందో, మనం సోప్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసినట్లయితే ఇది ఒక నురుగు రూపంలో ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం వల్ల, దీన్ని వాష్ చేయడం వల్ల, ఈ ఇంటిమేట్ వాష్ తో క్లీన్ చేయడం వల్ల
మనం వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హైజీన్ మెయింటైన్ అవుతుంది. మనకి దుర్వాసన రావటము, ఇచ్చేసి ఫామ్ అవడము, మంటగా ఉండటము, ఈ యూరిన్ కి వెళ్ళే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తుందండి. మనకి ఎక్కువగా లేడీస్ బాగా యూజ్ అవుతుంది. మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. మనకి పీరియడ్ సర్కిల్ టైంలో కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే విధంగా కావచ్చు. ఈ రోజు రాదు అని గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా 10 మందిలో 9 మందికైతే వస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్. ఎందుకంటే వాటర్ తక్కువ తీసుకుంటాము, కామన్ వాష్రూమ్స్ వాడుతుంటాం కాబట్టి దీనిని కనుక మనం హెల్పింగ్ చేసుకున్నట్లయితే రానీకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంత చక్కటి ఫార్ములాతో మనకి ఒక నురుగు రూపంలో అందిస్తుంది ఇంటిమేట్ వాష్ అనేది. దీనికి కూడా బెస్ట్ రిజల్ట్స్ అంటే చాలా ఉన్నాయండి. మరి ఇలా మనకి మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు లేదంటే ఎక్కువగా ఇచ్చేసి ఫామ్ అవుతున్నప్పుడు యూరిన్ టైంకి వెళ్ళేటప్పుడు కూడా మనం దీంతో వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక సోప్ ఎలా యూజ్ చేస్తామో అట్లాగా. తర్వాత నెక్స్ట్ డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. ఇవి లేడీస్ కి చాలా చాలా ప్రొటెక్షన్ అండి. ఈ రోజు మనం అనుకుంటాం చాలా సింపుల్ గా 3 days 5 days కదా, ఏదో ఒకటి వాడేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాము. కానీ ఈ రోజు మనకి సార్ వాయిస్ ఓకేనా? ఓకే అమ్మ, ఓకే. ఓకే సార్. అయితే ఇక్కడ మనకి డియో గార్డెన్ అనేది ఒక లేడీకి నెలకి 3 నుంచి 5 రోజులు ఫేస్ చేస్తుందంటే సంవత్సరానికి తన జీవిత కాలం మొత్తంలో ఆఫ్టర్ మెచ్యూర్డ్ 45, 50 లేదా 40 to 45 ఇయర్స్ వరకు కూడా మనం అది ఫేస్ చేస్తూ ఉంటామండి. మరి దాదాపు కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుంది, సంవత్సరాలు మన లైఫ్ లాంగ్ చూసినట్లయితే సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాల పీరియడ్ టైం అనేది మనం ఫోన్స్ రావట్లా అందరికి. అయితే ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం అనేది మనం మన చేతుల్లో ఉండేది అంటే ఆ సైకిల్ అయితే మనం ఆఫ్ చేయలేము, బ్రేక్ చేయలేము, దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి ఆ టైంలో యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శానిటరీ నాప్కిన్స్ వల్ల మనకి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను దాన్ని ఒక డెమో రూపంలో మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా నేనే లైవ్ లో చూపిస్తాను. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక వీడియో రూపంలో నేను చూపిస్తాను. చూపించాలి అనేది నేను వీడియో చేయబోతున్నాను. సో జస్ట్ మార్కెట్ బ్రాండ్ 2 ప్రోడక్ట్ తీసుకున్నాం. కస్టమర్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు జస్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇది యాక్చువల్గా ఒక రోజుకి ఎంత 200 ml వరకు ఫ్లో అవుతుంది. మార్కెట్ ప్రోడక్ట్ అనేది మనకు హెల్ప్ చేయదు అని చూపించడానికి జస్ట్ మార్కెట్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా. సో ఇక్కడ సో మీరు ఇది విధంగా ఓపెన్ చేసి కూడా మీరు దాంట్లో ఇది వేసి చూపించవచ్చు. సో ఈ విధంగా ఈ చిప్ తీసుకున్నాం బయట మార్కెట్ది. ఇది ఎట్లా దీంట్లో వేసాము. తర్వాత వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ తీసుకోండి. తర్వాత ఇట్లా ఓపెన్ చేసి ఈ వెనకాల ఒక కవర్ ఉంటుంది, సో ఈ కవర్ ఇట్లా ఓపెన్ చేసేయాలి. తర్వాత ఈ సైడ్లో ఈ కవర్ ఉంటుంది, ఇది ఇట్లా ఓపెన్ చేసేయాలి. తర్వాత ఈ ఉంది కదా ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్గా తీసేయాలి.